ప్రపంచం తెలియని వారు ఎవరు లేరు. అయినప్పటికీ చాలా క్లుప్తంగా ఆయన గురించి పరిచయం చేసుకుందాం. గరికపాటి నరసింహ గారు తెలుగు రచయిత, అవధాని, ఉపన్యాసకులు. ఈయన దేశ విదేశాల్లో అవధానాలు చాలా చేశారు. వాటిలో ఒక మహాసహస్రావధానం, 275 అష్టావధానాలు, శతావధానాలు, ద్విశత అవధానాలు ఉన్నాయి. ఆయన అనేక ఛానల్స్లో వివిధ శీర్షికలు నిర్వహిస్తూ ఉన్నారు. అది మనందరికీ తెలుసు. పలు సాహిత్య కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై వారికి ఉన్న పట్టు, వారి ప్రసంగాలు మన ఎంతో ముగ్ధ మనోహరం చేస్తున్నాయి. వివిధ అంశాలపై గరికపాటి గారు రాసిన 14 గ్రంథాలు ప్రచురితమయ్యాయి. వారు 14 సెప్టెంబర్ 1958 సంవత్సరంలో జన్మించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం బోడపాడు అగ్రహారంలో జన్మించారు. భాద్రపద శుద్ధ పాడ్యమి. వృత్తిరీత్యా ఆయన 30 సంవత్సరాలు ఉపాధ్యాయులుగా పనిచేశారు. ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి చేశారు. అలాగే గరికపాటి గారి తండ్రి గారు గరికపాటి వెంకట సూర్యనారాయణ, తల్లి వెంకట రమణమ్మ. ఆయన అందరికీ తెలుసు. ఆయన ధారణ చాలా అద్భుతమైనది. ఆయన ధారణ బ్రహ్మరాక్షసుడు అంటారు. 1996లో 1996లో 1116 మంది పృచ్ఛకులతో 21 రోజులు కాకినాడలో అవధానం అనర్గళంగా చేశారని మేము సేకరించిన డేటా. అది వారే చెప్తారు. అలాగే వారు రాసిన పుస్తకాల్లో సాగర్ ఘోష, మన భారతం, వైకుంఠపాళి, అవధాన శతకం ఇత్యాది గ్రంథాలు చాలా ఉన్నాయి. వారి మొదటి అవధానం 1992 విజయదశమి నాడు చేశారు. బహుశా అదేనేమో వారి విజయంతో అప్రతిహతంగా దూసుకుపోతున్నారు. నమస్కారం గురుగారు. తర్వాత 2009లో 8 కంప్యూటర్స్లో హైటెక్ అవధానం నిర్వహించారు. అది వారి మాటల్లో వినాలని నా కోరిక. అలాగే మన దేశంలోని వివిధ నగరాలతో పాటు అమెరికా, సింగపూర్, మలేషియా, లండన్, దుబాయ్, బహ్రెయిన్, కువైట్ మొదలైన దేశాల్లో అనేక దేశాల్లో అవధానం చేసి ఉన్నారు. అలాగే టీవీ ప్రోగ్రామ్స్లో భక్తి టీవీలో మహాభారతం, ఏబిఎన్లో నవజీవన్ వేదం, ఇవన్నీ మనకి తెలిసిన ప్రోగ్రామ్స్ చాలా చక్కగా నిర్వహించారు. అలాగే 2022లో పద్మశ్రీ అవార్డు వచ్చింది ఆయనకి. కేంద్ర ప్రభుత్వం ఆయన ప్రతిభను గుర్తించి పద్మశ్రీ అవార్డు. గట్టిగా కరతాళ ధ్వనులు. అలాగే ఆయన భగవాన్ రమణ మహర్షి గురించి ఒక మాట చెప్పారు. ఆయన ప్రవచనాలు విన్నాను. ఆయన అద్వైత సాధన కూడా చాలా ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని చేస్తున్నారు. వారి అలాగే అద్వైత సాధన అనేది ఎంతో జన్మల పుణ్యఫలం, ఎన్నో జన్మల పుణ్యఫలం బాగా పండితే తప్ప అద్వైతం వైపు తిరగదు. అలాగే వైరాగ్యం కానీ జ్ఞానం కానీ అవ్వటం ఎన్నో జన్మల్లో సాధ్యపడుతుందేమో. అది వారికి సాధ్యపడిందని మనం చెప్పాలి. అది అలాగే పూరణలు, ఈ అవధానాల్లో పూరణలు, దత్తపది, వర్ణన, ఆసువు, సమస్య పూరణ ఇత్యాదివి ఉంటాయి. అట్లా వారు చేసిన ఒక పూరణ అమెరికాలో పెరిగిన తెలుగు అమ్మాయి, ఇండియాలో పెరిగిన ఒక తెలుగు అమ్మాయి లండన్లో కలిస్తే ఎలా ఉంటుంది? అమెరికా కన్య ఓ ఎంచు ననగజనదు, ఇండియా కన్య ఊరకే ఉండబోదు, మౌన భాషణలో లొక్కచో స్నానమాడ, లండన్న చల్లబడ్డది గుండెపోటు, గుండె మంట. సారీ. నమస్తే గురుగారు. మరి ఇంతమందికి పరిచయం సుపరిచితులైన మన గరికపాటి గారు ఎలా తెలుసు అందరికీ? ఎంతోమంది ప్రవచనాలు చెప్తున్నారు, కానీ అందులోనే గరికపాటి గారి పేరు మాత్రం ఎందుకు వినిపిస్తుందంటే, చలోక్తులతో సాహిత్యాన్ని, సంస్కృతిని మనందరికీ చేరవేస్తున్న గురువు గారికి శిరస్సు వంచి పాదాభి నమస్కారం చేస్తూ సాదర స్వాగతం పలుకుతున్నాం. వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. కమిటీ వాళ్ళు సార్ని గరికపాటి గారిని పైకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. మరి ఇంతకుముందు అంతరించిపోతున్న హరికథా గానాన్ని మనకు అందించిన గురువు గారికి గరికపాటి నరసింహారావు గారి చేతుల మీదుగా చిరు సత్కారం చేయవలసిందిగా కోరుతున్నాం.
గట్టిగా కరతాళ ధ్వనులు. ఓం శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియై ప్రతిష్టతి. శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమాయుధాశ్చోహమానం మహీయతే. ధనం ధాన్యం పశుం బహుకీర్తిలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః. రోచనో రోచమానః శోభనః శోభమానః కళ్యాణః. హరి ఓం. 2024 సంవత్సరం అక్టోబర్ నెల 19వ తేదీ బెంగళూరు వత్తూరు తెలుగు సంఘం వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్న పాల్కురికి సోమనాథ మహాకవి రచించిన బసవేశ్వర శతకం మీద ప్రవచనానికి భూ కైలాస మహాసభ సౌందర్య ఆస్వాదనకి మీకందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవోభవ. శివుడో మాధవుడో గణాధిపతియో శ్రీమత్పరాశక్తియో. అమ్మ శివుడో మాధవుడో గణాధిపతియో శ్రీమత్పరాశక్తియో. ఎవరో ఎందరో దేవతల్ గలరు, ఎవరో ఎందరో దేవతల్ గలరు, వారి సృష్టి మూలంబనన్ వివరించెన్ భవదీయ గర్భము. వారి సృష్టి మూలంబనన్ వివరించెన్ భవదీయ గర్భము. నిజంబే దానికంటెన్ గురుప్రవరుండెవ్వడు దైవమెవ్వడు. శివుడో మాధవుడో గణాధిపతియో శ్రీమత్పరాశక్తియో. ఎవరో ఎందరో దేవతల్ గలరు, వారి సృష్టి మూలంబనన్ వివరించెన్ భవదీయ గర్భము. నిజంబే దానికంటెన్ గురుప్రవరుండెవ్వడు దైవమెవ్వడు. మదంబా సృష్టి మూలంబదే, మదంబా సృష్టి మూలంబదే. ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి, కానీ హిందూ మతంలో ఉండే ఒక ప్రత్యేకత ఏమిటి అంటే, దేవుడు మనల్ని సృష్టించడం కాదు, మనము దేవుణ్ణి సృష్టించుకోవచ్చు. నీ ఇష్టం వచ్చిన రూపకల్పన చేసుకుని ఆరాధించమని చెప్పింది ప్రపంచం మొత్తం మీద హిందూ మతం ఒకటే. ఎందుకంత స్వేచ్ఛ మనిషికి ఇచ్చింది హిందూ ధర్మం, ఆర్ష ధర్మం అంటే, ఈ దేవుణ్ణి నమ్మాను అనుకుంటున్నవాడు, నమ్మలేదనుకుంటున్నవాడు, ఉన్నాడు అనుకుంటున్నవాడు, లేడనుకుంటున్నవాడు, ఎవడు ఉన్నాడో వాడే దేవుడు. అసలు సమస్య ఆ నేను అనేది ఏమిటో మనకు అర్థం కాకే దైవం గురించి వేరే అన్వేషణ చేస్తున్నాం. అది అర్థమైనాడు ఇంకా మాట్లాడకుండా ఊరుకుంటాడు. యోగ వాసిష్టంలో ఓ మాట చెబుతారు, మనస్సు ప్రపంచం అంతా తిరుగుతుందిట. అనేక రకాల కోరికలు తీర్చుకోవడానికి రాగద్వేషాలు, కక్షలు, కార్పణ్యాలు, వైభవాలు, రకరకాల గొడవలన్నీ పడుతుందిట. తిరిగి 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 ఆత్మవైపు చూసేసరికి ఇక మౌనంగా వసిస్తుందిట, ఇంకేమీ లేదని. దాన్ని ఎలా పోలుస్తారు యోగ వాసిష్టంలో వశిష్ఠ మహర్షి అంటే, పూర్వం రాజకుమార్తెలకి స్వయంవరం అని ప్రకటించేవారు. రాజకుమార్తె ఒక పూలదండ పట్టుకొని నిలబడి ఉంటుంది, పక్కనే ఒక చెలికెత్తి ఉంటుంది. ఒక్కొక్క రాజకుమారుని పరిచయం చేస్తారు. ఇదిగోనమ్మా ఈయన అంగమహారాజు బోళ్ళ దండయాత్రలు చేశాడు అంటాడు. దండయాత్రలు ఆవిడకి ఎందుకు, దండ పట్టుకున్న ఆవిడకి ముందుకెళ్ళిపోతుంది. ఈయన వంగదేశపు మహారాజమ్మ, ఇంత అందమైన వాళ్ళు లేడని అందరూ అంటూ ఉంటారు. సరే వీడు మొహం చూస్తే తెలుస్తుందిలే అని పక్కకు పోతుంది ఆవిడ. ఇలా మొత్తం రాజకుమార్తె తనకి నచ్చినవాడు కనపడే వరకు వరుసగా రాజకుమారుల్ని దాటుకుంటూ వెళ్ళిపోతుంది.
ఎక్కడ తనకి నచ్చినవాడు ఆ వర్ణనని బట్టి, తన చూపు చూసే విధానాన్ని బట్టి తనకి నచ్చినవాడు కనపడతాడో అక్కడ మౌనంగా ఉండిపోతుంది, ఏమీ మాట్లాడదు. నేల చూపులు చూస్తూ ఉండిపోతుంది. అంటే అర్థం ఏమిటంటే ఈయన నాకు నచ్చాడు, ఈయన మెడలో దండ వేయడానికి మా నాన్నగారు అనుమతి ఇమ్మనంటే నేను వేస్తాను అని. అలాగ సరిగ్గా స్వయంవరంలో రాజకుమారులందరినీ చూస్తూ వెళుతున్నటువంటి రాజకుమార్తె తనకి నచ్చినటువంటి పెళ్ళికొడుకు కనపడగానే ఎలా మౌనం వహించి ఆగిపోతుందో, అలాగే మన మనస్సు కూడా ప్రపంచమంతా తిరిగి 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 అనేక రకాల జన్మలెత్తి అనేక రకాల కోరికలు తీర్చుకుని, ఈ కోరికలు తీర్చుకోవడం కోసం గుర్రంలా పరిగెత్తి గాడిదలా నానా తిప్పలు పడి చివరికి అలిసిపోయి సొలిసిపోయి అంతటా నీ శరణిదే చొచ్చితే అని పరమేశ్వరుని శరణొచ్చి ఆత్మజ్ఞానం కలగగానే, అంతేకాదు ఆత్మానమీక్షతే చేతక అంటారు యోగ వాసిష్ఠ ఉత్పత్తి ప్రకరణలు. ఆత్మ దర్శనం కాగానే ఇక మౌనం వహిస్తుంది. ఆ మౌనం వహించడం కోసం మనం చేయవలసిన సాధన ఏమిటంటే అనేక రకాల దేవతా రూపాలను ఆరాధన చేయాలి. అదే నేను ఈ పద్యంలో మా అమ్మ ప్రార్థన చేస్తూ చెప్పా. మాకు అవకాశం ఉందమ్మా, ఒకసారి శివుడు అంటాం, ఇంకోసారి మాధవుడు అంటాం. కార్తీక మాసం అంతా శివుడు, మార్గశిర మాసం అంతా వెంకటేశ్వర స్వామి, కృష్ణుడు, విష్ణుమూర్తి. మన భాద్రపద మాసం అంతా 9 రోజులు కాదు, నెల అంతా గణపతి. ఇగో ఇప్పుడు నడుస్తున్న ఆశ్వీజ మాసం అంతా అమ్మవారు. ఇలా అనేక రకాల ఆరాధనలు చేస్తాం. కారణం ఏమిటంటే ఈ ఆరాధన చేస్తున్న ఇన్ని రూపాలు దేవుడైనప్పుడు ఆరాధన చేస్తున్నవాడు ఎందుకు దేవుడు కాడు? ఇది కూడా రూపమే కదా. దేవుడు కానిదేదీ లేదు అని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆ సిద్ధాంతం మనం ఒప్పుకుంటే జీవుడు దేవుడు వేరు కావడానికి అవకాశం లేదండి. అంతా దైవమే అన్నప్పుడు ఈ జీవుడు కూడా దేవుడే కదా. కాకపోతే సమస్య అంతా ఎక్కడుందంటే ఈ జీవుడు తాను దేవుణ్ణి కానని, తాను జీవుడు అని ఒక ప్రత్యేకమైన వ్యక్తినని, తనకేదో ఇక్కడ సంసారాలు, ఉద్యోగాలు, సామాజిక పరిశీలనలు, ఏవో కొన్ని బాధ్యతలు ఉన్నాయని అనుకుని వీటిలో పడి కొట్టుకుంటున్నాడు. ఇలా తిరిగి 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 ఇది ఏది మనకి పూర్తిగా మనశ్శాంతిని ఇవ్వలేదని గ్రహించాక ఇక అటువైపు తిప్పుతాడు చూపు. అలా తిప్పాలి అంటే ఈలోపు ఈ బహుళ దేవతారాధన జరగాలి. అందుకే శివుడో మాధవుడో గణాధిపతియో శ్రీమత్ పరాశక్తియో ఎవరో ఎందరో దేవతలు గలరు చాలామంది ఉన్నారమ్మా. వారి ఈ సృష్టి మూలం మనన్ వివరించన్ భవదీయ గర్భం. ఇప్పుడు ఇంతమంది దేవతలంతా ఈ సృష్టికి మూలమని మనకెలా తెలిసింది? ఇండియాలో పుట్టబట్టి, ఇరాన్లోనో ఇరాక్లోనో ఇజ్రాయిల్లోనో పుట్టుంటే ఈ పాటికి వాళ్ళ బాంబుల్లో మసైపోయేవాళ్ళం. ఇండియాలో పుట్టబట్టి మరి ఇంతమందిని ఆరాధించే విధానం. ఇంకో దేశంలో పుట్టుంటే చంపేస్తాను, ఒకటే పేరు ఒకటే రూపం, నువ్వు మాట్లాడడానికి వీలు లేదు, ఇంకా నువ్వు మత విద్రోహివి అవిశ్వాసివి అని ముందు చంపేస్తారు అన్యాయంగా. పరాభిప్రాయాన్ని పరమ సహనంతో భరించగలిగినటువంటి ఏకైక జాతి భారత జాతి, ఏకైక మతం హిందూ మతం. ఆయన ఒక దేవుణ్ణి ఒక రూపాన్ని ఆరాధిస్తున్నాడు, ఆరాధించనివ్వండి, మనకేమిటి అభ్యంతరం? మనం చేసిన రూపాన్నే అందరూ ఆరాధించాలని ఏముంది ఇక్కడ? మన రూపాన్ని మనం సర్వోన్నతమైన రూపమని ఆరాధించుకోవచ్చు, ఆయన రూపాన్ని ఆయన అలాగే అనుకోనివ్వండి, మనకేం అభ్యంతరం లేదు. మొత్తం మీద గ్రహించవలసింది ఏమిటంటే సారాంశంగా ఇన్ని రూపాలు దేవుడైనప్పుడు ఈ ఆరాధించే జీవుడు రూపం దేవుడు కాకుండా ఉంటుందా? ఖచ్చితంగా దేవుడే. అందుకే నేనేమంటున్నానంటే ఇంకాస్త చమత్కారం జోడించి, అమ్మా నీ గర్భంలో పుట్టబట్టి కదా నాకు ఇంతమంది దేవతలు ఉన్నారనే విషయం తెలిసింది. వేరే మతంలోనో వేరే దేశంలోనో పుట్టుంటే నాకు ఇది తెలిసేది కాదు కదా. అందుకని నాకు ఇంతటి విజ్ఞానాన్ని కలిగించిన నీ గర్భమే నాకు గురువు, అదే దైవం అని చెప్పాను నేను. ఎవరో ఎందరో దేవతలు గలరు వారి సృష్టి మూలంబనన్ వివరించెన్ భవదీయ గర్భము నిజంబే. దాని కంటెన్ గురు ప్రవరుండెవ్వడు దైవమెవ్వడు మదంబ సృష్టి మూలంబదే. అంచేత నాకు ఈ విషయాలన్నీ తెలిసింది నీ గడుపున పుట్టబట్టి కదా. అంచేత నీ గర్భమే నాకు గర్భగుడి, అంతకు మించిన దైవం ఏమిటి? పైగా చివరిలో మరొక చమత్కారం ఏమిటి? శబ్దపరంగా మాది అంబా, ఓ మా అమ్మ, సృష్టి మూలం అదే, ఈ సృష్టికి మూలం నాకు మూలంలాగే ఈ సృష్టికి అంతటికీ మూలం నీ గర్భమే నేను అనుకుంటున్నా అని ఒకటి.
కాస్త సమాసాన్ని మళ్ళీ సంబోధన చేయకుండా కలిపేస్తే మదంబా సృష్టి మూలం వదే, ఆ తల్లి పుట్టడానికి కూడా కారణం అదే కదా అని ఒక చమత్కారం. దీని సారాంశం ఏమిటి మనం గ్రహించవలసిందే అంటే, బహుళారాధనా స్వేచ్ఛ మనకుంది అంటే ఎప్పుడు అన్ని మతాలని మనం గౌరవించాలి తప్పనిసరిగా. నాస్తికుల సైతం వాళ్ళ అభిప్రాయం వాళ్ళది. మనం ఎప్పుడూ నాస్తికులతో వాదించకూడదు. నాస్తికులతో, కమ్యూనిస్టులతో, హేతువాదులు ఏవో వాళ్ళ పేర్లు వాళ్ళకున్నాయి, వాళ్ళ బారసాలు వాళ్ళకున్నాయి. వాళ్ళతో మనం వాదించకూడదు ఎప్పుడు. ఇప్పుడు దేవుడు లేడు అంటాడు, ఇప్పుడు వాడిని ఒప్పించాల్సిన కర్మ మనకేమిటి? నువ్వు ఉన్నాడని నమ్ముతున్నావు కదా, నీ పని నువ్వు చేసుకోరాదా? ఇప్పుడు వాడిని ఒప్పించడం మనకెందుకు? అందుకే జీవితంలో ఒక ఆస్తికత్వం నాస్తికత్వం కాదు, చాలా విషయాల్లో అలవాటు చేసుకోవలసింది ఏమిటంటే, వ్యతిరేకులతో వాదించుతూ కూర్చోవడం కంటే అనుకూలులతో కలిసి ఆచరణలో పెట్టడం మంచిది ఏదైనా సరే. వ్యతిరేకించేవాడితో వాదిస్తూ కూర్చుని వాడిని ఇప్పుడు ఒప్పుకునేలా చేసి వాడి చేత కొబ్బరికాయ కొట్టించే పని మనకేమిటండి? వాడు కొట్టుకోపని వాడు తలకాయ కొట్టుకొని మనకే. వ్యతిరేకులతో కలిసి వాదిస్తూ కూర్చోవడం కంటే అనుకూలులతో కలిసి ఆచరించడం మంచిది. ఎంతమంది దైవానికి అనుకూలంగా ఉన్నారు? ఎప్పుడూ ప్రపంచం మొత్తం మీద ఏ మతంలో చూసినా ఆస్తికుల సంఖ్య ఎక్కువ, నాస్తికుల సంఖ్య ఎప్పుడూ తక్కువే. అందువల్ల ఈవేళ ఒక అదృష్టం అండి. తెలుగునాట 2 రాష్ట్రాల్లోనూ తెలుగువారు ఎక్కడ ఉన్నా కూడా యువతరంలో ఒక్కరు కూడా నాస్తికుడు కనపడలేదమ్మా. అందరూ ఆస్తికులే, అందరికీ భగవద్భక్తి. మా చిన్నతనంలో ఈ పరిస్థితి లేదు. మేము 70లు 75 77 ప్రాంతాల్లో డిగ్రీలు పూర్తి చేశాం. అప్పుడు మాకు ఈ పరిస్థితి లేదు. ఖచ్చితంగా కమ్యూనిస్టు ప్రభావం చాలా ఉండేది. విశ్వనాథ సత్యనారాయణ గారి వర్గం వేరు, శ్రీశ్రీ వర్గం వేరు, అలా ఉండేది ఖచ్చితంగా. రామాయణాన్ని సమర్థించేవాళ్ళు వేరు, రామాయణాన్ని వ్యతిరేకించేవాళ్ళు వేరు. పెద్ద చర్చలు జరిగేవి. అయితే ఆ రోజుల్లో ఎంత ప్రజాస్వామిక వాతావరణం ఉండేదంటే ఎప్పుడు చర్చ తప్పితే వీధిలోకి వచ్చి కొట్టుకోలేదు. అనవసరంగా చెప్పులు విసురుకోవడాలు, గొడవలు పడ్డాలు ఏం లేవు అసలు. వాదన అంతే, చర్చ. వాదన అంటే చర్చ అంతే. నిజం తేలుతుంది కదా అని చర్చించేవాళ్ళు. అలాంటి చర్చ కూడా ఇప్పుడు అవసరం లేదు. యువతరంలో దేవుణ్ణి నమ్మని వాళ్ళు లేడు. ఇప్పుడు పెద్దవాళ్ళ కంటే ఎక్కువ వాళ్ళే గుళ్ళో కడుతున్నారు వేళ. కానీ వచ్చిన సమస్య ఏమిటంటే, వాళ్ళకు కూడా నేను చూస్తే చాలామందికి నాకు అర్థమైన విషయం ఏమిటంటే, చాలామందిని చూస్తే అసలైన దైవతత్వం కంటే రకరకాల నమ్మకాలు ఎక్కువ అవుతున్నాయి. అసలైన దైవతత్వం తెలియడం చాలా తక్కువ. మంగళవారం మంచిది, శుక్రవారం చెడ్డది, అది పనికొస్తుంది, ఇది పనికిరాదనడం. దేవుడు కనపడగానే వీడు ఉంగరాన్ని వీడు ముద్దు పెట్టుకుంటాడు. విచిత్రంగా వీడు ఉంగరానికి దేవుడికి ఏమిటో సంబంధం తెలియదు. ఇప్పుడు బంగారాన్ని ముద్దు పెట్టుకుంటున్నాడో, దేవుడిని ముద్దు పెట్టుకుంటున్నాడో, లేకపోతే ఇంకెవరైనా గుర్తొచ్చి ముద్దు పెడుతున్నాడో మనకి తెలియదు. దేవుడు కనపడగా ఇలా అంటాడు. వీడు వాడి చేష్ట వాడిది, దానికి ఏమిటి? మొత్తం మీద ఏదో గుడి కనపడగానే ఆగాడు, ఇప్పుడు పారిపోకుండా మోటార్ సైకిల్ ఆపాడు, దేవుడు అన్నాడు. అన్నీ నష్టమేంటి? అన్నీ మానేయడం కంటే మంచిది కదా. ఇగో ఈ చిల్లర చేష్టల నుంచి అసలైనటువంటి తత్వాన్ని తెలియజేయడం కోసమే ఆధ్యాత్మిక ప్రవచనం యొక్క ఏర్పాటు జరుగుతుంది అక్కడ. అందులో ఈవేళ నన్ను శ్రీకృష్ణ గారు అడగగానే నేను చెప్పాను ఒక మాట ఆయనకి. పాల్కురికి సోమనాథుడు అనే కవి బసవా 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 వృషాధిపా, బసవా 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 వృషాధిపా అనే మకుటంతో బోళ్ళు పద్యాలు రాశారండి. వృషాధిప శతకం అని తెలుగులో మొట్టమొదటి శతకం అండేది. తెలుగు భాష మొత్తం మీద కొన్ని వందలు కాదు వేల శతకాలు ఉన్నాయని చెప్పచ్చు. ప్రసిద్ధమైనవి మీరు లెక్క పెట్టినా 50 ఉంటాయి ప్రసిద్ధమైనవి. మొత్తం చిల్లర శతకాలన్నీ కలిపితే ఇక 50 కాదు 50,000 ఉంటాయి, అన్నీ ఉన్నాయి. ఆ శతకాలన్నిటికీ ఆద్యం పాల్కురికి సోమనాథుని వృషాధిప శతకం. తెలంగాణ రాష్ట్రంలో పాలకుర్తి అనే ప్రాంతంలో ఆ మహానుభావుడు 12వ శతాబ్దంలో నన్నయ్య గారికి తిక్కనికి మధ్యకాలంలో జన్మించి జీవించాడు. శివుడే లోకంగా బతికాడు అని ఆ కాలపు వ్యక్తులు చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పటికీ వాళ్ళ తరతరాలుగా ఆయన పరమశివ, ఆయన సాక్షాత్తు శివుడండి అంట. ఆయన విచిత్రమైన పని చేశాడు. ఏమిటంటే, సాధారణంగా శివుడి మీద, విష్ణువు మీద, కృష్ణుడి మీద, రాముడి మీద, అమ్మవారి మీద శతకాలు రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈయన ప్రత్యేకం నందీశ్వరుడి మీద శతకం రాశాడు. అదే బసవా 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 వృషాధిపా. నాకు శివుడెంతో, శివుడు వాహనం కూడా అంతే. నాకు భక్తుడికి భగవంతుడికి భేదం తెలియదు. నిజంగా లేదండి.
భగవంతుడికి భక్తుడికి భేదం లేదు. మీరు భారతం గమనించండి. భగవద్గీత ఎవరెవరికి చెప్పారు? భగవంతుడు భక్తుడికి చెప్పాడు. విష్ణు సహస్రం ఎవరెవరికి చెప్పారు? భక్తుడు భగవంతుడికి చెప్పాడు. భీష్ముడు భక్తుడు, కృష్ణుడు భగవంతుడు. భీష్ముడు విష్ణు సహస్రం చెబితే కృష్ణుడు ఎదురుగా కూర్చుని విన్నాడు, చేతులు కట్టుకుని, మా బాగా చెబుతున్నావా, చెప్పేది ఎవరు? ఆయన గురించే. రెండు భారతంలోనే ఉన్నాయి. ఒకటి భీష్మ పర్వంలో ఉంది, ఒకటి అనుశాసనిక పర్వంలో ఉంది. భగవద్గీత భగవంతుడు భక్తుడికి చెప్పాడు. యుద్ధం ముగిసిన తర్వాత అనుశాసనిక పర్వంలో విష్ణు సహస్రం భక్తుడు భగవంతుడికి చెప్పాడు. అంచేత భారతం ఏం బోధిస్తోంది? భక్తుడు భగవంతుడు ఎవరో ఒకరు చెప్పాలి కాబట్టి పెట్టామయ్యా, ఇద్దరు ఒకటే, తీసేయి. నేను వేరు భగవంతుడు వేరు అనుకుంటున్నంతకాలం నువ్వు భక్తుడివి. నువ్వే భగవంతుడు అని తెలుసుకోగానే ఇక భక్తుడు ఉండడు, భగవంతుడు ఒక్కడే ఉంటాడు అనుమానం. ఇక ఆ వ్యక్తి చేయవలసింది కూడా ఏముండదు. నకుర్యాత్ న విజానేయాత్ సర్వం బ్రహ్మేత్యనుస్మరన్ యథాసుఖం తథా తిష్టేత్ ఇది వేదాంతడిండిమఖ. శంకరాచార్య వేదాంతడిండిమ స్తోత్రంలో చెప్పినట్టుగా ఆ జ్ఞానం అనేది, ఆత్మజ్ఞానం అనేది మనం పొందగలిగితే, అహం బ్రహ్మాస్మి తత్వమసి అనే వాక్యాల అర్థాన్ని అన్వయపూర్వకంగా తెలుసుకుని ఆచరణలో పెట్టుకుని ఉండగలిగితే, నా కుర్యాత్, ఇంకేం చేయాల్సిన పనే లేదు. ఇక్కడ నా డ్యూటీ ఏమిటి? ఈ డ్యూటీలు ఏముండవు నీకు. ఏది వస్తే చెయ్యి, ఏదైనా చేయమంటే చెయ్యి, లేకపోతే లేదు. ఎందుకంటే అడిగారు కాబట్టి. లోకం కోసం లోక సంగ్రహమేవాపై సంపశ్చన్ కర్తుమర్హసి అని భగవద్గీతలో భగవంతుడు చెబుతాడు ప్రత్యేకంగా. అర్జునుడికి యుద్ధం చేయడానికి ఆయన మమకారం కొద్దీ ఆలోచించాడు, భయపడలేదు ఎవరికి. అర్జునుడు ఉత్తరుడు భయపడ్డాడు, ఉత్తర గోగ్రహణంలో ఉత్తరుడు భయపడ్డాడు. అతనికి అర్జునుడు హితోపదేశం చేసి నడిపించాడు. ఇక్కడ అర్జునుడు భయపడలేదు, మమకారానికి లోనయ్యాడు. ఆ మమకారాన్ని పరిహరించుకొని యుద్ధం చేయమని చెప్పాడు. పైగా మనకి భారత యుద్ధం గమనిస్తే రెండు గీతలు కనపడతాయి. ఒకటి అర్జున గీత, రెండు కర్ణగీత. శ్రీకృష్ణుడు తక్కువ వాడు కాదు, కర్ణుడికి కూడా గీతోపదేశం చేశాడు. కర్ణరాయభారం అంతా అదే. ఆశ్చర్యంగా ఉంటుంది భగవంతుడి యొక్క లీల. భగవంతుని లీలకు అనంత హేతువులు అంటారు. అర్జునుడికేమో మమకారాన్ని మానుకుని యుద్ధం చేయవయ్యా అన్నాడు. కర్ణుడి దగ్గరికి వెళ్ళి మమకారం కోసం యుద్ధం మానేవయ్యా అన్నాడు. ఇది శ్రీకృష్ణుడు అంటే. రాముడు అర్థమవుతాడు కానీ కృష్ణుడు అర్థం కాడు. రాముడు చరిత్ర అంతా తెరిచిన పుస్తకం. స్పష్టంగా నువ్వేమి ఎవరిని ఏమి అడగక్కలంతా క్లియర్గా ఉంటుంది. అది క్లీన్ అండ్ గ్రీన్ అంతే. రాముడి చరిత్ర అంతా క్లీన్ అండ్ గ్రీన్. ఇంక నీకు అనుమానం వచ్చే అవకాశం. రెండో మాట మాట్లాడు, ఒకటే మాట, ఒకటే భార్య, ఒకటే బాణం, అంతే. ఇంక రెండోది ఉండదు ఆయన దగ్గర. పెడతానంటే పెడతాను, ఉంటానంటే ఉంటాను, అంతే. స్పష్టంగా ఉంటుంది. కృష్ణుడి చరిత్ర అలా కాదు. ఆ కృష్ణుడికి మహా అయితే వ్యాసుడికి తప్ప ఇంకెవరికి అర్థం కాని విషయం. 16,000 మంది ఉన్నా ఒక్కడికి ఒక్క మొక్క తెలియలేదు. ఎవరి మటుకు వాళ్ళు ఏమనుకున్నారంటే ఆయన నా సొంతం, ఆయన నా సొంతం అనుకోండే అన్నాడు ఆయన, అంతే. నా సొమ్మేం పోయింది అనుకోండి. ఇది కృష్ణుడి యొక్క తత్వం గమనించండి. కేవలం కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పాడు? మమకారం మానుకుని యుద్ధం చేయమన్నాడు. అదే కర్ణుడి దగ్గరికి వెళ్ళి మమకారం కోసం యుద్ధం మానేయమన్నాడు. ఇదేమి లేలా? ఏదో ఒక పద్ధతి ఉండాలి కదా. మమకారం ఉండాలా వద్దా? ఉండాలి. మమకారం ఉండాలి కాదు, అహంకారం కూడా ఉండాలి. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఒక అవమానం జరిగింది అనుకోండి మనకి, మనం పూర్వం చేసినటువంటి మహాకార్యాలు ఏవో గుర్తు తెచ్చుకుని ఎరోగెన్స్, ఒక అహంకారంతో ఉంటే తప్ప మనం దాన్ని దాటలేం బయటికి. లేదా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, నీరసపడిపోతాం. మనకి ఎప్పుడు నిరాశ నిస్పృహ వచ్చినా అంతకుముందు జీవితంలో మనం సాధించిన ఘనకార్యాలు గుర్తు తీసుకుని వాడేవాడా అని మాట్లాడాలంతే. దెబ్బకి నరాలన్నీ ఉప్పొంగుతాయి. 72,000 నాడులు ఉప్పొంగుతాయి. ఆదిశేషుళ్ళే తయారవుతాం 1000 పడగలతో. అలా బయటపడతాడు. సరిగ్గా డిప్రెషన్లో ఉన్న వాళ్ళని బాగు చేయాలన్నా ఇదే పథకం. తల్లి కానీ, తండ్రి కానీ, గురువు కానీ, భార్య కానీ, భర్త కానీ ఎవరైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని విడిచిపెట్టకూడదు. నిరాశ నిస్పృహల్లో ఉన్నవాడికి ఎప్పుడూ మొట్టమొదటి సూత్రం వాళ్ళని విడిచిపెట్టకూడదు. మనం విడిచిపెడితే కొంపలు అంటుకున్నట్టే. సీలింగ్ ఫేనాయ విద్మహే చెన్ని కంఠాయ ధూమికి అయిపోయినట్టే. విడిచిపెట్టకూడదు. 5-6 రోజులు వాడు ఆ భావంలోంచి బయటకు వచ్చే వరకు వాడితోనే ఉండాలి. ఉండి చేయవలసింది ఏమిటంటే అతను లేదా ఆమె ఇదివరకు సాధించిన ఘనకార్యాలు గుర్తు చెయ్యాలి. ఈ పరీక్ష అంటే తప్పచ్చు. నువ్వు ఇదివరకు ఎంత బాగా ఎన్ని మార్కులు వచ్చాయి నీకు, ఏంటో అలా అనుకుంటావు ఏంటి, ఇంకోసారి రావా, ఇవి చెప్పాలి. అంచేది అహంకారం ఉండాలి, మమకారం ఉండాలి. మమకారం లేకపోతే బిడ్డలు ఎలా పెంచుతామండి? అర్థం లేకుండా ఉండాలి కదా. తల్లి బిడ్డల కోసం ఏ త్యాగమైనా చేస్తుంది. తండ్రి అయినా
ఎన్ని ఉద్యోగాలు చేసి ఊళ్ళు ఏలి నానా గొడవ చేసి 4 రకాల పనులు చేసి చెమట వచ్చి సంపాదిస్తున్నాడు ఇక్కడ. తల్లి అంటే భూమి అన్నారు, తండ్రి అంటే ఆకాశం అన్నారు. ఎందుకంటే భూమికి సహనం ఎక్కువ, తల్లికే అంతే. ఆకాశం వర్షిస్తుంది, తండ్రి అంతే. ధనాన్ని వర్షిస్తాడు, ఏదో ఒక పాటలు పడి కుటుంబాన్ని పోషిస్తాడు. పోషించకపోతే మగాడిని అడుగుతారు, ఎవరిని ఆడాలని అడగరు. ఆవిడేం చేస్తున్నా నువ్వు చేయాలి కానీ అంట, చెయ్యాలి. మరి వాళ్ళకి మమకారం లేకుండా ఎలా కుదురుతుందండి? అహంకార మమకారాలు ఉండడం తప్పు అని అనలేదు, వాటిని అదుపులో పెట్టకపోవడం తప్పు. ఆ అదుపులో పెడుతూ కూడా వాటి వల్ల మనం ఘన విజయాలు ఎలా సాధించాలి అంటే భక్తి, జ్ఞానం, వైరాగ్యం అనే 3 కారణాల వల్ల అది సాధ్యం అవుతుంది. ముందు భగవంతుని యందు భక్తి ఉంటే అహంకారం తగ్గిపోతుంది. ఓ చిన్నది ఏదో సాధించినందుకు నేనే ఇంత గర్వపడిపోతే ఈ సృష్టి అంతా నిర్మాణం చేసిన వాడు ఎంత గర్వపడాలి? ఐన్స్టీన్ అడిగారు మహానుభావుణ్ణి, 3000 ఆవిష్కరణలు చేశాడు ఆయన. మీరు 3000 ఆవిష్కరణలు చేశారు కదండి, ఇన్ని వస్తువులు ఎవరు కనిపెట్టారు సైన్స్లో? దేవుడు ఉన్నాడని మీరు నమ్ముతున్నారా అన్నట్ట. అంటే ఆయన అన్నట్ట, మేము ఉన్నాయని కనిపెట్టాన వాళ్ళమే ఎంత గొప్పవాళ్ళైతే అక్కడ పెట్టినవాడు ఎంత గొప్పవాడు అన్నట్టు ఆయన. అక్కడ ఉంది అని మేము కనిపెట్టాం కానీ అక్కడ మేము పెట్టలేదు కదా విద్యుత్. మేము కనిపెట్టలేదు, విద్యుత్ అక్కడ ఉంది, మేము ఉందని కనిపెట్టాం. కనిపెట్టినవాడు గొప్పవాడైతే అసలు పెట్టినవాడు ఏం మాట్లాడతావయ్యా దేవుడి గురించి అని వెంటనే నోరు మోయించాడు ఆయన. మేము కనిపెట్టిన వాళ్ళమే ఎంత గొప్పవాళ్ళమైతే అసలు అక్కడ పెట్టినవాడు వాడికో నమస్కారం అన్నాడు ఆయన. నిజమైన ఐన్స్టీన్లు ఎవరు దేవుణ్ణి కాదన్నారు. కొంతమంది స్టెయిన్లెస్ స్టీల్ గ్యాంగ్ ఉంటారు, వాళ్ళు కాదంటారు అంతే. వీళ్ళు ఐన్స్టీన్లు కాదు, వీళ్ళు కష్టపడడం తెలియదు. విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పినట్టు అకృత పరిశ్రమలు శ్రమగతాల సబుద్ధులు. అకృత పరిశ్రమలు కష్టపడి 4 పుస్తకాలు చదవలేరు, ఏది అర్థం చేసుకోలేరు, పోనీ ఓపికగా 2 గంటల ప్రవచనం వెళ్ళలేరు. వీళ్ళకి షార్ట్ కావాలి, ఎంతసేపు 2 నిమిషాలు 1/2 నిమిషం ఎవడు చెప్తాడు? నా జీవితంలో నేను ఎప్పుడూ షార్ట్లు చెప్పలేదు, మీకు మనలో మనవాడు చెబుతున్నాను. కానీ అవన్నీ షార్ట్లే నడుస్తున్నాయి. నేను ఎప్పుడూ షార్ట్ వేసుకోలేదు, అయినా షార్ట్లే నడుస్తున్నాయి. నేను ఎప్పుడు ఫుల్ డ్రెస్లోనే ఉంటాను, అయినా నా ఎక్కువ షార్ట్లు నడుస్తున్నాయి. నాకు అది ఆశ్చర్యం. నేను షార్ట్ అనేది నేను ఎప్పుడు చెప్పలేదు కదా. ఇగో ఈ బుల్లి కెమెరా ఉందే, దాని వెనకాల ఉన్న పెద్ద మనిషి ఉన్నాడే వాడు సాధిస్తున్నాడు అదంతా. అది ఎక్కడికో పెడుతుంది. అక్కడ ఉన్నారు 7-8 మంది ఉద్యోగులు ఉన్నారు, ఊరికే ఉండదుగా. వాళ్ళు ఏదో చేసుకుంటారు, నాకు అనవసరం. అదేమిటో కూడా నాకు తెలియదు. నాకు అసలు ఆ ఫోన్ లేదు, స్మార్ట్ ఫోన్ అనేది నాకు లేదు. కానీ ఆశ్చర్యం, అదృష్టం ఏమిటంటే అందరి స్మార్ట్ ఫోన్లో నేనే ఉన్నా. ఏదో జాషువా మహాకవి రైతు గురించి ఓ మాట మాట్లాడతాడు. రైతు గురించి, వాడు ప్రపంచమునకు భోజనము పెట్టు వానికి భుక్తి లేదు అంటాడు. వాడు ప్రపంచమునకు భోజనము పెట్టు వానికి భుక్తి లేదు. రైతు ప్రపంచానికి అంతటికీ అన్నం పెడుతున్నాడు, పాపం అతనికి అన్నం లేదన్నాడు. అలాగా స్మార్ట్ ఫోన్లన్నింటిలో నేనే ఉన్నాను, నాకు ఆ ఫోన్ లేదు, నాకు ఆ విషయం తెలియదు. అందుకోసమే ఒక నమ్మకంతో చెబుతున్న యువతరం కోసం ఒక మాట, నిరాశకు లోను కాకుండా మీ పని మీరు చెయ్యండి. అది దాని ద్వారా డబ్బు ఎలా రావాలో, ప్రచారం ఎలా రావాలో, అంతిమంగా మనశ్శాంతి ఎలా రావాలో, ఆత్మజ్ఞానం ఎలా కలిగించాలో అంతా భగవంతుడు చూసుకుంటాడు, అనుమానం ఏం లేదు దానికి. ప్రతిదానికి ఇలా వెంటనే ఆశించకూడదు. అందుకని భక్తి ఉంటే అహంకారం ఉండదు, జ్ఞానం ఉంటే అహంకారం మమకారం 2 ఉండవు, అంతా ఒక్కటే. జ్ఞానం అంటే ఏమిటి? ఒక్క మాటలో చెప్పేసండి జ్ఞానం గురించి. ఇంత ఉపన్యాసం అక్కర్లా, దాన్ని వివరించడానికి అర్థం చేయించడానికి ఉపన్యాసం, గ్రంథం కానీ లేదా అవసరం లేదు. జ్ఞానం అంటే ఒక్కటే, అంతా ఒక్కటే, ఆ ఒక్కటే నేను, అదే జ్ఞానం. అంతా ఒక్కటే, ఆ ఒక్కటే నేను, ఇదే జ్ఞానం. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. అది ఉన్నవాడికి మమకారం కూడా ఉండదు. 3వది వైరాగ్యం. ఎందుకంటే భక్తి ఉన్నా, జ్ఞానం ఉన్నా, వైరాగ్యం లేకపోతే మళ్ళీ లంపటంలో పడిపోతాడు. మహాతపస్సులు చేసిన వాళ్ళు కూడా, విశ్వామిత్రుడు మొదలైన వాళ్ళు కూడా లంపటాల్లో పడ్డారు. ఎందుకు పడ్డారంటే భక్తి ఉంది, జ్ఞానం ఉంది, వైరాగ్యం లేదు, విరక్తి లేదు, ఎక్కడికి సంతృప్తి అనేది లేదు. ఎన్నొచ్చినా రాని ఆపేయాలి. మంచిది. వైరాగ్యం అనేది ఎప్పుడు పాజిటివ్ క్వాలిటీ అండి, దయచేసి నెగిటివ్ క్వాలిటీ కింద దాన్ని ప్రచారం చేయకండి. అది చాలా అనుకూలమైన విషయం. అది వైరాగ్యం ఉండాలి మనిషికి. నువ్వు ఒక ఉద్యోగం చేస్తున్నావు, దాని ద్వారా ఓ 1,00,000 రూపాయలు వస్తుంది, కూర్చో మాట్లాడక. ఆస్ట్రేలియా పెడితే 2 లక్షలు వస్తాయి, 2 జబ్బులు కూడా వస్తాయి. ఏం చేస్తావు 2 లక్షలు? తల్లికి దూరమే, తండ్రికి దూరమే, కొంతమంది అయితే భార్యాభర్తలు కూడా దూరమే ఉద్యోగాలు చేస్తున్నారు. ఏం కాపరాలు అవి? ఎందుకు అంత సంపాదన? ఇంత చేసి ఏం చేస్తాడు? ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేసి హైదరాబాదులో ఇల్లు కొంటాడు, వెళ్ళా అంటాడు, వెళ్ళ ఆడిపోతూ. ఆ ఇంట్లో వాడు ఉండడు, వాచ్మెన్ ఉంటాడు, అద్దెకిస్తాడు, అంతే.
వీడు 3 కోట్లు పెట్టి విల్లా కొన్నాడు, అందులో ఎవడో 30,000 ఇచ్చి అద్దుకుంటాడు, వాడు అదృష్టవంతుడు. మొత్తం భోగాలన్నీ వాడు అనుభవిస్తున్నాడు. చివరెప్పుడో వీడు ఆస్ట్రేలియా నుంచి గడ్డాలన్నీ నెరిసిపోయాక వస్తాడు, అప్పుడు ఆ మెట్లు ఎక్కలేక చతికిలిపోతాడు. అప్పటికి లిఫ్ట్ పనిచేయదు. ఎందుకు అన్నట్టు మన ఆశలన్నీ ఇలాగే ఉంటాయి. ఏదో ఒక 50 ఏళ్ళు ప్రణాళిక వేసేస్తాడు. ఇక్కడ ఎవడు నువ్వు బతుకుతామని ఏమైనా ఉందా అసలు 50 ఏళ్ళు? ఇక్కడ మన ప్రస్తుత జీవితానికి అది అవసరమా? భవిష్యత్ ప్రణాళిక డబ్బు దాచుకో, తర్వాత కావాలంటే కొనుక్కో, లేకపోతే పిల్లలు కొనుక్కుంటారు. ఇది వైరాగ్యం. వైరాగ్యం అంటే అన్నీ వదులుకోవడం కాదండి, పొరపాటు అర్థం చెప్పొద్దు. వైరాగ్యం అంటే ఉన్నదాంతో సంతృప్తిగా ఉండడం, వదులుకోవడం కాదు, ఏది వదులుకోవద్దు. ఉన్నదాంతో సంతృప్తిగా ఉండు. ఉన్న బట్టలు చాలు, ఉన్న ఆభరణాలు చాలు, ఉన్న వైభవాలు చాలు, ఉన్న ఇల్లు చాలు అంటే చాలు, ఇంకా అయిపోయినట్టే. ఇంకా ముందుకు వెళ్ళిపోయి ఇంకెక్కడో ఊహించేసేసి అది చాలదు ఇది చాలదు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు సంపాదిస్తాం, ఇప్పుడే వయసులో ఉన్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోవాలి. ఇప్పుడు ఇదివరకు 4 రాళ్ళు వెనకేసుకునేవారు, ఇప్పుడు ఆ 4 రాళ్ళు గాలి బ్లాడర్లో వేసుకుంటాడు. వీడు వెనకేసుకోవట్లా, గాలి బ్లాడర్ అని ఒకటి ఉంటుంది, అందులో వేసుకుంటాడు. ఎందుకంటే ఆందోళన, టెన్షన్, దాంట్లో రాళ్ళు పేరుకున్నాయి. డాక్టర్ గారు వచ్చి వీడు వెనకేసుకున్న 4 రాళ్ళు లాగేసాడు, అయిపోయింది. గాలి బ్లాడర్లో రాళ్ళు ఉన్నాయండి, వాటికి 4 లక్షలు అవుతుంది, లాగేయండి. నీకు ఈ ఆందోళన లేకపోతే గాల్ బ్లాడర్లోకి రాళ్ళు వచ్చేవి కాదు మిత్రమా. మానసికమైన ఆందోళనను తగ్గించుకోవాలి, దానికి భక్తి చాలా ఉపయోగపడుతుంది.